Hi my dear friends, today in this video I would like to explain noun modifiers. Why I want to explain this topic noun modifiers, because these are important for bank examinations, then all competitive examinations in which English is one of the subjects. Moreover, this is very important for getting 2 marks in Andhra Pradesh 10th class examination, that means English examination, question number 25. ప్రియాతి ప్రేమిన విద్యార్థులారా, ఈవేళ నేను నౌన్ మోడిఫైయర్స్ అంటే ఏంటి అనే దాని గురించి క్షుణ్ణంగా చెప్పబోతున్నాను. నౌన్ మోడిఫైయర్స్ ఏంటి, నౌన్ మోడిఫైయర్స్కు అడ్జెక్టివ్కు తేడా ఏంటి, ఏ విధంగా అడ్జెక్టివ్ను మనం రికగ్నైజ్ చేయాలి, how we have to recognize noun modifiers, how we have to face the questions related with noun modifier area. This is the topic to be dealt in this video. Now we are going to know the difference between adjective and noun modifiers. Adjective ku noun modifiers ku teda enti. ఎందుకంటే adjective noun modify చేస్తుంది, నౌను ఒక నౌను మోడిఫై చేస్తుంది. కానీ వీటన్నిటికీ చాలా చాలా తేడా ఉంది. ఎలాగంటే ఫస్ట్ డెఫినేషన్ చూద్దాం. అడ్జెక్టివ్ ఈజ్ ఎ వర్డ్. అడ్జెక్టివ్ ఈజ్ ఎ వర్డ్ దట్ క్వాలిఫైస్ ఎ నౌన్ ఆర్ ప్రొనౌన్ ఈజ్ కాల్డ్ ఎన్ అడ్జెక్టివ్. వీ నో వెరీ వెల్ అబౌట్ దట్. మరి నౌన్ కూడా క్వాలిఫై చేస్తుంది కదా, అంటే నౌన్ మోడిఫైయర్ ఈజ్ ఎ నౌన్. అడ్జెక్టివ్ ఈజ్ ఎ వర్డ్. Noun modifier is a noun that modifies a noun. అంటే అడ్జెక్టివ్ పుట్టడం అడ్జెక్టివ్గా పుడుతుంది. నౌన్ మోడిఫైయరు పుట్టడం నౌన్గా పుడుతుంది. ఇంతే తేడా. ఒక అడ్జెక్టివ్గా ఉండి ఒక నౌన్ను మోడిఫై చేసిందంటే దట్ ఈస్ కాల్డ్ అడ్జెక్టివ్. ఒక నౌన్గా పుట్టి ఇంకొక నౌన్ను క్వాలిఫై చేసిందంటే దట్ ఈస్ noun modifier. This is the difference between, see here, this is describe quality and like that. ఇదేంటంటే పుట్టడం ఒక అడ్జెక్టివ్. అడ్జెక్టివ్ నౌన్కు ముందైనా ఉంటుంది, వాక్యం చివరైనా ఉంటుంది. కానీ నౌన్ మోడిఫైయర్ ఎప్పుడు నౌన్కు ముందుగానే ఉంటుంది. దిస్ ఇస్ ద డిఫరెన్స్. బాగా అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. అడ్జెక్టివ్ ఏంటంటే పుట్టడం అది అడ్జెక్టివ్గా పుడుతుంది. నౌన్ మోడిఫైయర్ యొక్క స్టేటస్ ఏంటంటే నౌన్గా ఉంటుంది. అడ్జెక్టివ్ నౌన్కు ముందుగా రావచ్చు, లేని పరిస్థితుల్లో ఒక వాక్యం చివరి కూడా రావచ్చు. అలా కాకుండా నౌన్ మోడిఫైయర్ ఎప్పుడు నౌన్కు ముందే ఉంటుంది, నౌన్ను మోడిఫై చేస్తుంది. దోస్ ఆర్ కాల్డ్ నౌన్ మోడిఫైయర్స్. మరి ఇది ప్లేస్మెంట్. ఇదివరకే చెప్పాను నేను. ఎక్కడ ప్లేస్మెంట్ ఉంటుందంటే అడ్జెక్టివ్స్ ఆర్ యూజువల్లీ కమ్ బిఫోర్ ద నౌన్స్. నౌన్స్కి ముందు వస్తాయి. టాల్ మ్యాన్, హీ ఈస్ టాల్. అడ్జెక్టివ్కి ముందైనా వస్తాయి, లేని పరిస్థితుల్లో ఎండ్ ఆఫ్ ద సెంటెన్స్లో అయినా వస్తాయి. ఇది అడ్జెక్టివ్. ఇక నౌన్ మోడిఫైయర్ ఎప్పుడు ఒక నౌన్కు ముందే, ఇది డెఫినెట్లీ కమ్ బిఫోర్ ఏ నౌన్. సీ హియర్, కాఫీ టేబుల్. కాఫీ ఈజ్ అ నౌన్. ఇప్పుడు చూడండి, ఐ హ్యావ్ ఎ నైస్ కాఫీ. Coffee is noun. Yeah, I have one table. Table is noun. Okay. See here, ఇది నౌన్, అది నౌన్. ఎప్పుడైతే ఈ టేబుల్ ముందు వచ్చిందో ఇది ఏమైపోయిందంటే నౌన్ మోడిఫైయర్ అయింది. అడ్జెక్టివ్స్ అండ్ నౌన్ మోడిఫైయర్స్ ఆర్ నాట్ సేమ్. అడ్జెక్టివ్ పుట్టుక వేరే, నౌన్ మోడిఫైయర్ పుట్టుక వేరే. అడ్జెక్టివ్ గానే పుడుతుంది, నౌన్ మోడిఫైయర్ నౌన్గా పుడుతుంది. గత వీడియోలో మీకు చెప్పడం జరిగింది, అకార్డింగ్ టు పర్ఫార్మెన్స్ ఆల్ వర్డ్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 8 parts. దీస్ 8 parts ఆర్ కలెక్టివ్లీ కాల్డ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. అంతేగాని సీ హియర్, కాఫీ అంటానే అది నౌన్ కాదు, అది నౌన్ మోడిఫైయర్ కాదు. అకార్డింగ్ టు ద పర్ఫార్మెన్స్ కొన్ని సందర్భాల్లో కాఫీ నౌన్ అవుతుంది, కొన్ని సందర్భాల్లో కాఫీ నౌన్ మోడిఫైయర్స్ అవుతాయి. ఇది ఓకే. ఎస్. ఇక అడ్జెక్టివ్ ఫంక్షన్ ఏంటి, నౌన్ మోడిఫైయర్ ఫంక్షన్ ఏంటి తీసుకుందామంటే, అడ్జెక్టివ్స్ ఏం చెప్తాయంటే వాట్ కైండ్, విచ్ వన్, హౌ మెనీ అనే దాన్ని క్వాలిఫై చేస్తూ ఉంటాయి. ఇక నౌన్ మోడిఫైయర్స్ ఏం చేస్తాయంటే నేచర్ అండ్ పర్పస్. దాని స్వభావం ఏంటి,
ఆ తర్వాత వచ్చేసేసి దాని యొక్క ఉద్దేశం ఏంటి అనే వాటి గురించి చెప్తాయి. బోత్ క్వాలిఫై. ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటాను. సి హియర్ డెఫినేషన్ ఏంటి అంటే అడ్జెక్టివ్ కు నౌన్ మోడిఫైయర్ కు డెఫినేషన్ ఏంటి, దీన్ని ఎక్కడ ప్లేస్మెంట్ ఉంటుంది, తర్వాత వచ్చేసేసి వీటి ఫంక్షన్ ఏంటి. ఇక్కడ చూడండి ఒకసారి. డెఫినేషన్ ఏంటంటే అడ్జెక్టివ్ పుట్టడం అడ్జెక్టివ్గా పుడుతుంది. నౌన్ మోడిఫైయర్ అడ్జెక్టివ్ పని చేసినప్పటికి కూడా అది పుట్టడము నౌన్గా పుడుతుంది. పాయింట్ నెంబర్ 1. దెన్ సెకండ్ వన్, ఎక్కడ పెడతారు దీన్ని? నౌన్కు బిఫోర్ ద నౌన్ ఆర్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద సెంటెన్స్ అడ్జెక్టివ్. నౌన్ మోడిఫైయర్ మాత్రము బిఫోర్ ద నౌన్ మాత్రమే ఉంటుంది, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద సెంటెన్స్ రాదు అసలు. ఇది తేడా. ఇక ఫంక్షన్ వచ్చేసేసి బోత్ క్వాలిఫై. నౌ వీ కెన్ గెట్ క్లియర్ ఐడియా ఆన్ ద డిఫరెన్స్ బిట్వీన్ adjective and noun modifier by going through some examples. Here, see here. This is one and this is one. See, two sentences are there. Okay. In these two sentences, here one school is there and here one school is there. అంటే ఈ రెండు వాక్యాల్లో ఇక్కడ ఒక స్కూల్ ఉంది, ఇక్కడ ఒక స్కూల్ ఉంది. ఈ రెండు స్కూల్స్ ఒకటి కాదు, అకార్డింగ్ టు ద ఫంక్షన్. దట్స్ వై పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అకార్డింగ్ టు ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ద వర్డ్స్. ఇక్కడ ఒక పర్ఫార్మెన్స్ స్కూల్ అనేది చేస్తుంది, ఇక్కడ ఇంకో పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఏం పర్ఫార్మెన్స్ చేస్తుందో చూద్దాం. సే ఇట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఎ ప్లేస్ వేర్ స్టూడెంట్స్ బి ఎడ్యుకేటెడ్. నో, దట్స్ వై నేమ్ ఆఫ్ ఎ ప్లేస్ కాబట్టి దిస్ ఇస్ నౌన్. ఓకే. దెన్ హియర్ సేమ్ స్కూల్ ఇక్కడ వచ్చింది. స్కూల్ బస్ అంటే ఒక బస్సును క్లాసిఫై చేస్తా ఉందన్నమాట. సో హియర్ దిస్ ఇస్ ద వర్డ్ దట్ క్లాసిఫైస్ ఏ నౌన్ ఈస్ కాల్డ్ నౌన్ మోడిఫైయర్. అడ్జెక్టివ్ వర్క్ చేసినప్పటికీ బై బర్త్ అది నౌన్ కాబట్టి దట్ ఈస్ కాల్డ్ నౌన్ మోడిఫైయర్. ఓకే. సి హియర్ బస్ అనేది ఇట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఎ థింగ్, దట్స్ వై ఇట్ ఈస్ నౌన్. హియర్ స్కూల్ అనేది ఏమవుతుందంటే నౌన్ మోడిఫైయర్. ఓకే. సి హియర్ యూ కెన్ గెట్ వెరీ క్లియర్ ఐడియా on the difference between adjective and noun modifier. See, it is very long. Okay. Then here another long is also there. But these two longs are adjectives. ఇక్కడ కూడా అడ్జెక్టివే, ఇక్కడ అడ్జెక్టివే. అయితే ఇంకోటి దీన్ని వెర్బ్గా వాడితే అది వేరే అవుతుంది. ఐఎమ్ లాంగింగ్ అబౌట్ మై ఫ్యూచర్ అన్నప్పుడు డీప్ థింకింగ్. ఓకే. దట్ ఈస్ అనదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్. రైట్. Okay, see here, this is adjective. By birth it is adjective. And here also it works as an adjective. It qualifies. Rope. Rope is noun, no? That is the thing. See, ఇక్కడ చూడండి, noun. ఇక్కడ adjective say. See, adjective placement ఎక్కడ వస్తుందంటే చివరైనా వస్తుంది, లేని పరిస్థితుల్లో noun కు ముందైనా వస్తుంది. Noun modifier placement ఎప్పుడూ noun ముందే. This is the thing. ఓకే. ఇక్కడేమో నౌన్ అయింది, ఇక్కడ నౌన్ మాడిఫైర్ అయింది. అర్థమైంది కదా? ఓకే. నెక్స్ట్ హియర్ ఇక్కడ చూడండి, వాకింగ్. సీ హియర్ వాకింగ్. కొన్ని సందర్భాల్లో వాకింగ్ ఇన్ఫార్మ్ అవుతుంది, కొన్ని సందర్భాల్లో నౌన్ అవుతుంది. ఆ నౌన్ ఏమంటామంటే జెరండ్ అంటాం. జెరండ్ అంటే ఎన్ ఇన్ఫార్మ్ దట్ యాక్ట్స్ యాజ్ ఎ నౌన్ ఈజ్ కాల్డ్ జెరండ్. ఇప్పుడు చూడండి, I am walking. అన్నప్పుడు నడుస్తూ, నేను నడుస్తూ ఉన్నాను. ఇక్కడ చూడండి, వాకింగ్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్ అన్నప్పుడు నడక. ఇది జెరండ్. జెరండ్ అంటే నథింగ్ బట్ నౌన్. ఇక్కడ ద ఓల్డ్ మ్యాన్ హ్యాస్ ఏ వాకింగ్ స్టిక్. ఇక్కడ కూడా వాకింగ్ వచ్చింది. ఇక్కడ వచ్చేది ఏంటంటే కర్ర. ఇక్కడ వాకింగ్ ఏమవుతుందంటే ఊతకర్ర, నడిచే కర్ర. ఇక్కడ ఒక అర్థం ఇచ్చింది, ఇక్కడ ఒక అర్థం ఇచ్చింది. సరే, అది వెళ్ళిపోయండి. అది ఎందుకంటే వెర్బ్గా పనిచేస్తుంది. ఇక్కడ వచ్చి జెరండ్గా పనిచేస్తుంటే నౌన్. ఇక్కడికి వచ్చే లోపల ఇది ఏమైంది? నౌన్. ఇంకొక భాషలో, గ్రామర్ భాషలో చెప్పుకుంటే జెరండ్. ఇక్కడికి వచ్చే లోపల ఏమైపోయింది? స్టిక్ను క్వాలిఫై చేస్తాం. కర్ర, ఏ కర్ర? ఊతకర్ర. సో ఈ స్టిక్ను క్వాలిఫై చేస్తుంది కాబట్టి ఇది ఒక నౌన్ కాబట్టి దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ నౌన్ మోడిఫైయర్. దట్స్ ద థింగ్. ఓకే. See another here,
ఈ రెండు వాక్యాలు ఒకసారి చూడండి. ఇట్ ఈస్ రెడ్, ఎర్రగా ఉంది. సింపుల్. దిస్ ఈస్ అడ్జెక్టివ్. దిస్ ఈస్ అడ్జెక్టివ్. I kept the red ball on the table. See here, ball is a noun and the table is a noun. What type of ball? See here, red. So this is adjective. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటాను. అడ్జెక్టివ్కు నౌన్ మాడిఫైయర్కు ఒకే ఒక తేడా ఏంటంటే అడ్జెక్టివ్ ఎక్కడ ఉన్నా అడ్జెక్టివ్గానే ఉంటుంది. వాక్యములో చివరైనా రావచ్చు, తర్వాత నౌన్ ముందైనా రావచ్చు. కానీ నౌన్ మాడిఫైయర్ మాత్రం నౌన్గా ఉంటుంది. ఎప్పుడు ఒక నౌన్ను మాడిఫై చేసే ఒక నౌన్ ఎప్పుడు ఒక నౌన్ ముందే వస్తుంది. దిస్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ నౌన్ మాడిఫైయర్ అండ్ అడ్జెక్టివ్. రైట్? ఓకే. దెన్ వీ కెన్ గో ఫర్ దీస్ టూ సెంటెన్సెస్. నెక్స్ట్, హీ నీడ్స్ a piece of paper. He needs a piece of paper. See here, piece of paper, this is noun. Enduku? It is a name of thing. That's why that is a noun according to its performance here. Say, please use paper bag. See, paper bag. ఎటువంటి బ్యాగ్? పేపర్ బ్యాగ్. ఇదే పేపర్ ఇక్కడికి వచ్చే లోపల ఏమైపోయిందంటే దీని పర్ఫార్మెన్స్ మారిపోయేసేసి ఈ బ్యాగ్ అనేదాన్ని ఇది నౌను, దీన్ని క్వాలిఫై చేస్తూ ఉంది. అంటే నౌన్గా పుట్టింది ఈడికొచ్చి నౌన్ క్వాలిఫై చేస్తుంది కాబట్టి ఇదేమవుతుందంటే నౌన్ మాడిఫైయర్. నా ప్రయత్నం అంతా ఏంటంటే అడ్జెక్టివ్కు నౌన్ మాడిఫైయర్కు తేడా చెప్పడమే ఫస్ట్. ఓకే, దెన్ యూ కెన్ డూ హియర్ అనదర్. See, I placed a potato on the table. See, I placed a potato. Potato అనేది ఒక వస్తువు పేరు, ఒక వెజిటబుల్. That's why here it is noun. Okay, ఒక వస్తువు పేరు. Okay, yes, I placed. Okay, right, over. ఇదే పొటాటో ఇక్కడికి వచ్చే లోపల చూడండి. Bring me a potato peeler. See here, potato peeler. Peeler is noun. What is the peeler? That is potato peeler. So here, this potato has become noun modifier. ఇవన్నీ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టాను, ఒకసారి చూడండి. అవన్నీ నేను అన్ని టైప్ చేసి నీట్గా మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టాను, ఒకసారి దయచేసి చూడండి డియర్ ఫ్రెండ్స్. సో ఈ ఎగ్జాంపుల్స్తో మనం నేర్చుకునేది ఏంటంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అడ్జెక్టివ్ అండ్ నౌన్ మాడిఫైయర్. ఇప్పుడు మన పరీక్షల్లో ఏ విధంగా క్వశ్చన్స్ వస్తాయి, మరి ముఖ్యంగా 10th క్లాస్ పరీక్షలు పిల్లలు రాయబోతున్నారు కాబట్టి ఏపీ క్వశ్చన్ పేపర్లో, ఆంధ్రప్రదేశ్ క్వశ్చన్ పేపర్లో నౌన్ మాడిఫైయర్స్ 2 మార్కులకు ఉంటుంది. ఇట్ క్యారీస్ 2 మార్క్స్. 2 క్వశ్చన్స్ ఇస్తారు. వీటిల్ని పిల్లలు ఏం చేయాలంటే చదువుకొని ఒక వాక్యంగా మార్చుకోవాలి నౌన్ మాడిఫైయర్స్ని వాడుకొని. ఈజీగా మార్కులు సంపాదించుకునే విషయం అన్నమాట. ఇక బ్యాంక్ ఎగ్జామినేషన్స్లో ఏం చేస్తారంటే వర్డ్ ఆర్డర్లో వాళ్ళు అటు ఇటు ఇస్తారు. అది కూడా మీకు చెప్తున్నాను ఇప్పుడు. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో కూడా మీకు ఇది వస్తుంది అన్నమాట. యా, సీ హియర్. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 25 వచ్చేసేసి ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్ పిల్లలు ఎస్ఎస్సి ఎగ్జామినేషన్లో ఇది 25వ మార్క్ కింద ఉంటుంది. ఇట్ క్యారీస్ 2 మార్క్స్. 2 మార్క్స్. సీ హియర్, ఎలా ఇస్తాడు ఇన్స్ట్రక్షన్ వాడు? రీరైట్ ద సెంటెన్స్ ఇంటూ ఏ సింగిల్ సెంటెన్స్. ఈ వాక్యాలను ఈ వాక్యాన్ని 2 వాక్యాలు ఇచ్చాడు కదా, ఈ 2 వాక్యాలను ఒక వాక్యంగా చేయాలి నౌన్ మాడిఫైయర్స్ చేసుకొని. సి, ఐ బాట్ ఏ బోట్. వెరీ ఇంపార్టెంట్. దిస్ ఇస్ వర్డ్ ఆర్డర్ కూడా వస్తుంది మీకు. ఐ బాట్ ఏ బోట్. ఇట్ ఈస్ ఎ బిగ్ వన్. ఇట్ ఈస్ మోటార్ బోట్. 3 వాక్యాలు. ఈ 3 వాక్యాలను మనం ఏం చేయాలంటే ఒక వాక్యంగా చేయాలి, నౌన్ మాడిఫైయర్స్ని చూడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసామంటే ఇది ఒక నౌన్, ఇది వచ్చి అడ్జెక్టివ్, ఇది నౌన్. ఓకే, దీన్ని క్వాలిఫై చేస్తుంది బోటు. పేపర్ బోటా, మోటార్ బోటా, ఆయిల్ బోటా అనేదాన్ని క్వాలిఫై చేస్తుంది. అంటే బోట్ని క్వాలిఫై చేస్తుంది కాబట్టి దిస్ ఈస్ నౌన్ మాడిఫైయర్. అడ్జెక్టివ్ ఎందుకు కాదు అంటే మోటార్ అనేది నౌన్, పుట్టడం నౌన్తో పుట్టింది. ఇప్పుడు చూడండి, ద మోటార్ ఈస్ వెరీ గుడ్, అక్కడ నౌన్. అదే మోటార్ బోట్ అనేటప్పుడు వచ్చేసేసి బోట్ని క్వాలిఫై చేస్తుంది కాబట్టి నౌన్ మాడిఫైయర్. ఇప్పుడు దీన్ని ఏ విధంగా మనం చేయాలి? అడ్జెక్టివ్ ఉంది, నౌన్ మాడిఫైయర్ ఉంది. దీన్నే వర్డ్ ఆర్డర్ అంటాం. డియర్ స్టూడెంట్స్, జాగ్రత్తగా వినండి. ఈ విధంగా అడ్జెక్టివ్స్, నౌన్ మాడిఫైయర్స్ ఈ విధంగా వచ్చినప్పుడు వాట్ ఈస్ ద వర్డ్ ఆర్డర్ ఈస్, ఫస్ట్ యూ మస్ట్ హ్యావ్ టు సెట్ అడ్జెక్టివ్ ప్లస్
noun modifier plus noun. This is the structure. This is called word order. బ్యాంక్ ఎగ్జామినేషన్లో ఇలా ఇస్తూ ఉంటాడు. ఇప్పుడు చూడండి, మోటార్ బిగ్ బోట్ తప్పు, వర్డ్ ఆర్డర్ ఇస్ రాంగ్. పిల్లలు ఏం లేదు, ఫస్ట్ ఏది అడ్జెక్టివ్. అడ్జెక్టివ్ చూడండి, ఇది పుట్టడం బిగ్తోనే పుట్టింది. బిగ్ అంటే అడ్జెక్టివ్, సింపుల్. ఓకే, కానీ మోటార్ అనేది నౌన్ గా ఉంటుంది, నౌన్ మోడిఫైయర్గా ఉంటుంది. దీన్ని ఏ విధంగా సెట్ చేసుకోవాలి మనం వచ్చేసేసి, ఫస్ట్ అడ్జెక్టివ్. వాట్ ఈస్ అడ్జెక్టివ్? బిగ్. తర్వాత నౌన్ modifier. Noun modifier is what is it? Motor. తర్వాత నౌన్ వచ్చేసి బోట్. ఓకే, సి బిగ్ మోటార్ బోట్. ఇది వర్డ్ ఆర్డర్. అంతేగాని మోటార్ బిగ్ బోట్ అని రాయకూడదు. ఈసారి ఇప్పుడు వచ్చే క్వశ్చన్స్ ఏ విధంగా వస్తున్నాయంటే, ఈ విధంగా 3 ఇస్తున్నారు. ఇప్పుడు చూస్తాం మనం. ఇది కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఆన్సర్స్ పెట్టాను. ఈ వీడియో అయిపోయిన తర్వాత దయచేసి డిస్క్రిప్షన్ బాక్స్కి వెళ్ళండి. ఓకే, సో హియర్ ఈ వాక్యం ఏ విధంగా ఉంటుందంటే, ఐ బాట్ ఏ బిగ్ మోటార్ బోట్. 1 మార్క్, ఈజీ. హియర్ అనదర్ సెంటెన్స్. సి హీ మేడ్ ఏ స్పీచ్. ఇట్ వాస్ అన్ ఇన్స్పైరింగ్ స్పీచ్. ఇట్ వాస్ ఎ లాంగ్. ఇప్పుడు ఒక్కసారి మనం చూడాలి, మీకు క్వశ్చన్ చూడంగానే చూడాలా ఎక్కడెక్కడ నౌన్లు ఉన్నాయి, ఎక్కడెక్కడ నౌన్ మాడిఫైయర్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడైతే అడ్జెక్టివ్స్ ఉన్నాయని చూడాలా, కన్నయ్యాల. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పీచ్, ఇది నౌన్. సి ఇన్స్పైరింగ్ స్పీచ్, ఇది నౌన్. ఇన్స్పైరింగ్ అని ఇంగ్ ఫామ్ ఉంది కదా, అది ఇంగ్ ఫామ్ అయినప్పటికీ అక్కడ ఏం పని చేస్తూ ఉందంటే, ఒక నౌన్గా పనిచేస్తూ ఉంది. దీన్నే ఇదివరకు చెప్పాను నేను మీకు, జెరండ్ అని చెప్పేసేసి. సో ఈ యొక్క నౌన్ను క్వాలిఫై చేస్తూ ఉంది కాబట్టి దిస్ ఈస్ నౌన్ మోడిఫైయర్. ఇన్ఫార్మ్ ఉన్నంతలోనే అది వెర్బ్ కాదు, అది ఎప్పుడు నౌన్ కాదు. అకార్డింగ్ టు ద పర్ఫార్మెన్స్, అకార్డింగ్ టు ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ఎ వర్డ్ ఇన్ ఎ సెంటెన్స్, ఆల్ వర్డ్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 8. దోస్ 8 ఆర్ కాల్డ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్, రైట్? సో ఇది యాక్చువల్గా నౌన్ ఇక్కడ. సో దట్స్ వై నౌన్ మోడిఫైయర్. సి లాంగ్ అనేది మీరు ఎక్కడ రాసినా అడ్జెక్టివ్. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూసుకోవాలి, ఏది అడ్జెక్టివ్, ఏది నౌను, ఏది నౌన్ మోడిఫైయర్. వర్డ్ ఆర్డర్ ఫస్ట్ మనం ఏం రాసుకోవాలా, అడ్జెక్టివ్ ఉండాలా, ఆ తర్వాత నౌన్ మోడిఫైయర్ ఉండాలి, ఆ తర్వాత వచ్చేసేసి నౌన్ ఉండాలి. దీని ప్రకారం మనం పెట్టామంటే హీ మేడ్, వాట్ ఈస్ నౌన్? లాంగ్. లాంగ్ ఇన్స్పైరింగ్ స్పీచ్. ఇన్స్పైరింగ్ స్పీచ్. సో హియర్ సింపుల్ సెంటెన్స్ ఏంటంటే, హీ మేడ్ ఏ లాంగ్ ఇన్స్పైరింగ్ స్పీచ్. దట్స్ ఆల్. దిస్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దట్. వీ కెన్ గో ఫర్ అనదర్ సెంటెన్స్. షీ బాట్ ఏ హౌస్. ఇట్ వాజ్ ఎ స్పేషియస్ హౌస్ ఇన్ ఏ క్వైట్ నైబర్హుడ్. వెరీ ఈజీ. దీంట్లో మనకు 3 పదాలు ఏం రాలా. సి ఐ బాట్ ఏ హౌస్, దిస్ ఇస్ నౌన్. తర్వాత వచ్చేసేసి ఏ స్పేషియస్ హౌస్, ఇక్కడేమో అడ్జెక్టివ్ పెట్టాడు. తర్వాత వచ్చేసేసి ఇన్ ఏ క్వైట్ నైబర్హుడ్. ఓకే, యా సీ హియర్. దీన్ని ఇక్కడ మనం రిమూవ్ చేసినామంటే సరిపోతుంది అనమాట. దీన్ని రిమూవ్ చేసి దీన్ని కూడా రిమూవ్ చేసినామంటే సరిపోద్ది దానికి. సీ హియర్, షీ బాట్ ఏ స్పేషియస్ హౌస్ ఇన్ ఏ క్వైట్ నైబర్హుడ్. దట్ ఈస్ సింపుల్. ఇటువంటి వచ్చినాయంటే ఈజీ. ఇటువంటి వచ్చినప్పుడు బుర్ర ఉపయోగించాలి, వర్డ్ ఆర్డర్ పట్టుకురావాలి. బ్యాంక్ ఎగ్జామినేషన్లో ఇటువంటి ఇవ్వనేవాడు, ఇవే ఇస్తాడు. ఇక ఈ మధ్య నేను కొన్ని క్వశ్చన్ పేపర్స్ చూసినప్పుడు ఇటువంటివే ఇచ్చిన్నాడు. 3 వస్తున్నాయి వర్డ్ ఆర్డర్లో. తప్పనిసరిగా మీరు ఆ వర్డ్ ఆర్డర్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. దట్ ఈస్ అడ్జెక్టివ్ ఫస్ట్ రావాలా, తర్వాత వచ్చేసేసి నౌన్ మోడిఫైయర్ రావాలి, ఆ తర్వాత నౌన్ రావాలి. దిస్ ఈస్ ద వర్డ్ ఆర్డర్. ఓకే, నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ సమ్ మోర్ ఎగ్జాంపుల్స్. సి ఐ అటెండెడ్ ఏ సెమినార్. ఇట్ వాస్ అన్ ఇన్ఫర్మేటివ్ సెమినార్ ఆన్ డిజిటల్ మార్కెటింగ్. వెరీ ఈజీ. దిస్ ఈజ్ ఆల్సో రెండే ఉన్నాయి. సెమినార్ ఇది నౌన్, ఇన్ఫర్మేటివ్ అడ్జెక్టివ్, దిస్ ఈజ్ మళ్ళీ నౌన్. ఏం లేదు, ఇటువంటి వచ్చినప్పుడు సింపుల్. కానీ ఇంత ఈజీగా ఇవ్వరు. సి ఐ అటెండెడ్, ఇది తీసేసేయండి, ఇది పోతుంది. తర్వాత ఇది తీసేయండి, సింపుల్. ఐ అటెండెడ్ an informative seminar on digital marketing. Over. We can go for another sentence. See here, I bought a mobile. Name of thing. That's why it is a noun. It is an Android mobile. That is noun.
ఆ మొబైల్ క్లాసిఫై చేసేసింది అనమాట. ఏ సాఫ్ట్వేర్ ఉంది అందులో? ఆండ్రాయిడ్. ఇట్ ఈస్ ద నేమ్ ఆఫ్ సాఫ్ట్వేర్, దట్స్ వై ఇట్ ఈస్ నౌన్. బట్ హియర్ ఇట్ క్వాలిఫైస్ మొబైల్, అంటే గివింగ్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ నౌన్ కి ఎక్కువ ఇస్తుంది అనమాట. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ నౌన్ మోడిఫైయర్. దెన్ ఏ రంగులో ఉంది? ఈస్ రెడ్ ఇన్ కలర్. దిస్ ఇస్ పక్కా అడ్జెక్టివ్. సి, అడ్జెక్టివ్ వచ్చింది, నౌన్ మోడిఫైయర్ వచ్చింది, నౌన్ వచ్చింది. పిల్లల్లో డౌట్ వస్తుంది, ఏది ముందు పెట్టాలి, ఆండ్రాయిడ్ రెడ్ మొబైలా? దాదాపుగా అంత తప్పు చేసేస్తూ ఉంటారు అనమాట. అప్పుడు మీకు వర్డ్ ఆర్డర్ రావాలి. ఫస్ట్ వర్డ్ ఆర్డర్ ఏంది? అడ్జెక్టివ్ రావాలి ఫస్ట్. సో ఫస్ట్ వన్ ఈస్ అడ్జెక్టివ్, దట్స్ వై రెడ్ అడ్జెక్టివ్. తర్వాత మామూలు నౌన్ మోడిఫైయర్ ఆండ్రాయిడ్ మొబైల్. ఓకే, సీ హియర్ ఐ బాట్ ఏ రెడ్ ఆండ్రాయిడ్ మొబైల్. సింపుల్. ఓకే, అదేవిధంగా ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ మీకు మోడల్ పేపర్స్ లో ఇచ్చారన్నమాట గవర్నమెంట్. సి, షీ వో ఏ శారీ. ఇట్ ఈస్ కాంచీపురం శారీ అండ్ ఇట్ ఈస్ బ్లూ ఇన్ కలర్. ఓకే, సి హియర్ దిస్ ఈస్ నౌన్, మెయిన్ పార్ట్. తర్వాత దిస్ ఈజ్ ఆల్సో నౌన్. కాంచీపురం ఇస్ ఎ నౌన్, బట్ హియర్ ఇట్ మోడిఫైస్ ద శారీ, క్లాసిఫైస్ ద శారీ. అంతేగాని ఇప్పుడు చూడండి, ఐ వెంట్ టు కాంచీపురం, పక్కా నౌన్, ప్రాపర్ నౌన్. హియర్ ఇట్ మోడిఫైస్ ఏ నౌన్, దట్స్ వై ఇట్ ఈస్ నౌన్ మోడిఫైయర్. ఓకే, దెన్ నెక్స్ట్ ఈస్ బ్లూ. దిస్ ఈస్ అడ్జెక్టివ్. సేమ్ మళ్ళీ వర్డ్ ఆర్డర్ తప్పనిసరిగా రావాల్సిందే. ఈ బ్లూని ఎక్కడ పెట్టాలి మనము? ఇక్కడ పెట్టాలి. ఎందుకంటే అడ్జెక్టివ్, నౌన్ మోడిఫైయర్, దెన్ నౌన్. షీ వోర్ ఏ రెడ్ కాంచీపురం శారీ. Like that. That is the correct answer. Then next, they visited a museum. It was a fascinating museum with ancient artifacts. Okay. See here, simple ga undi. This is noun. ఎటువంటి మ్యూజియం? ఫ్యాసినేటింగ్ మ్యూజియం. దిస్ ఇస్ జిరెండ్. సో ఇది నౌన్ మోడిఫైయర్. యాక్చువల్గా పుట్టింది ఏంటంటే అది నౌన్గా ఉంటుంది. ఫ్యాసినేటింగ్ స్టోరీ. సో అది జెరండ్. ఇక్కడికి వచ్చే లోపల ఏమైపోయిందంటే మ్యూజియంను క్వాలిఫై చేస్తుంది కాబట్టి నౌన్ మోడిఫైయర్. దాన్ని ఇది మామూలే, ఇది ఎక్స్ట్రా ఉంది. ఓకే, సో హియర్ దే విజిటెడ్, ఇదంతా పోతుంది. దే విజిటెడ్ ఎ ఫ్యాసినేటింగ్ మ్యూజియం విత్ ఏన్షియంట్ ఆర్టిఫాక్ట్. ఓకే, యా. దెన్ నెక్స్ట్ హియర్ వి స్టేడ్ ఎట్ ఏ హోటల్. ఒక హోటల్లో ఉన్నారంట. ఆ హోటల్ ఏంటి? ఇట్ వాజ్ ఎ లగ్జూరియస్ హోటల్. ఓకే, విత్ ఏ బ్యూటిఫుల్ వ్యూ. స్టార్ట్. దిస్ ఈస్ వెరీ ఈజీ. హీ స్టేడ్ ఎట్ ఏ లగ్జూరియస్ హోటల్ విత్ ఏ బ్యూటిఫుల్ వ్యూ. సో ఈ విధంగా మై డియర్ ఫ్రెండ్స్ దాదాపుగా వీటిల్లోనే వస్తాయి. మీరు చాలా చక్కగా ఇవన్నీ తీసుకోండి. అదేవిధంగా ఒకసారి డిస్క్రిప్షన్ బాక్స్కి పోయారంటే వీటన్నిటికీ ఆన్సర్లు నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో అందించాను. అవి డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకొని మీ దగ్గర పెట్టుకోండి. దాదాపుగా వీటిల్లోనే వస్తాయి. ఈ యొక్క 2 మార్కులు మీరు సాధిస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా బ్యాంక్ ఎగ్జామినేషన్స్కి వెళ్ళే వాళ్ళైతేనేమి, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి వాళ్ళకి వెళ్ళే వాళ్ళైతేనేమి ఈ యొక్క బిట్ మీకు ఉపయోగపడుతుందని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా ఇప్పటి వరకు నా యొక్క ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ పేరు ఇంగ్లీష్ విత్ SDRP. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్లీజ్ కామెంట్ ఆన్ ఇట్. మీకు ఏదైనా డౌట్లు ఉంటే ఆ కామెంట్లో పెట్టండి, నేను తప్పనిసరిగా మీకు ఆన్సర్ ఇస్తాను. అదేవిధంగా షేర్ చేయండి, లైక్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.